నామములో ముందుగా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మనము చేరి ఆరాధనలో 2 భాగాలు అద్భుతమైన రీతిలో జరిగించి కృపగలిగిన తండ్రిని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు 3వ భాగం ద్వారా తండ్రిన దేవుని మనము గణపరుచుకుందాం. గ్రంథములో నుంచి మనము తెలుసుకునేటువంటి అంశము, దేవుడు హెచ్చించు సమయము ఎప్పుడు? దేవుడు హెచ్చించు సమయము ఎప్పుడు? జాగ్రత్తగా మీరు విని విషయాలు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, మేము బ్యాప్టిజం తీసుకొని ప్రతి ఆదివారము సంఘానికి వెళ్తే బైబిల్ని చదివితే దేవుడు మమ్మల్ని ఇమ్మీడియట్లీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అనుకుంటారు. తప్ప ఇదేమని? తప్పేం లేదు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా అని చెప్పేసి ఎన్నో కోరికలు మనసులో పెట్టుకొని బాప్టిజం తీసుకొని క్రమము తప్పకుండా తండ్రి సన్నిధికి వస్తారు చాలామంది. అంటే మొదటి శతాబ్దం నుంచి ఇప్పటివరకు దేవుడు ఆశీర్వదించాలి. ఎలాగ ఆశీర్వదించాలి? భూ సంబంధంగా ఆశీర్వదించాలి, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాలి, శరీర సంబంధంగా ఆశీర్వదించాలి. అంటే ఏ విషయంలో కూడా జీరోగా ఉండదు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఇది వారి కాన్సెప్ట్. ప్రపంచ క్రైస్తవ్యాన్ని గురించి చెప్తున్నాను నేను. హ్యూమన్ సైకాలజీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలా ఆలోచించి బ్యాప్టిజం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూడా 10-15 ఇయర్స్ అయినా కూడా చాలామంది దీవింపబడరు, ఆశీర్వదింపబడరు. అది ఏ దీవెనైనా అనేది దాని గురించి మాట్లాడలేదు నేను. అన్నీ కావచ్చు. సో ఏ కోణంలో చూసిన వారు హెచ్చింపబడరు. ఎలాగుంటుందండి పరిస్థితి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది తప్ప మార్పులు చేర్పులు అనేటివి ఉండవు. అప్పుడు డైలమాలో పడతారు. అరే ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, బ్యాప్టిజం తీసుకున్నాను కదా, నా బ్రతుకులో మార్పు అనేది ఎందుకు జరగటం లేదు? అలాంటప్పుడు ఈ క్రైస్తవ్యం నాకెందుకు, ఈ దేవుడితో నాకేం పని? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది, సూపర్గా ఉందిగా, అనుకున్నది చేశాం, ఇక అవసరం లేదు క్రైస్తవ్యం అని. క్రైస్తవ్యానికి దేవుడికి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ లోకంలో కలిసిపోయి ఆగమైపోయి చనిపోయి పాతాళ లోకానికి వెళ్తున్నారు. ప్రధానమైన రీజన్ ఏంటంటే హెచ్చింపబడకపోవటం. ఇది ఈ కాన్సెప్ట్ ఒక అన్యుడు ఆలోచించిందంటే ఒక పద్ధతి ఉంది. వాడికి దేవుని మనసు ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, గ్రంథంలో ఎలాగ రాయబడ్డదో వాడికి తెలియదు. వాడు అనుకోవడంలో తప్పు లేదు. బైబిల్ని పట్టుకొని దేవుని గొప్పతనం ఎరిగి ఉండి కూడా క్రైస్తవులు ఇలాగా ప్రవర్తిస్తూ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి మీరు చెప్పండి? ఇది బాధాకరమైన విషయం. ఇంతకీ దేవుడు దేవుని పిల్లలని హెచ్చిస్తానని, దీవిస్తానని, లేక ఆశీర్వదిస్తానని ఎప్పుడైనా తన నోటి నుండి మాట దొరిలిందా, మాట్లాడా? మళ్ళీ చెప్తున్నా,
దేవుడు తన పిల్లలని హెచ్చిస్తానని, ఆశీర్వదిస్తానని చెప్పాడా? ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి మనం. చెప్పాడు. స్టార్టింగ్ ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అనేక సందర్భాలలో చెప్పాడు. మచ్చుకి ఒక మాట చెప్తాను, అంటే లేఖనము తీసి చూడమనండి. పెంటకుప్పల మీద నుండి పైకి లేపు వాడను ఎవడో కాదు నేనే అన్నాడు. అన్నదెవరు? తండ్రి అయిన దేవుడే. నా పిల్లలు పెంటకుప్పల మీద ఉన్నారనుకో, నన్ను గనపరుస్తున్నారు అనుకో, ఆ టైం రాగానే నేను హెచ్చిస్తా అన్నది దేవుడు. అన్నడా అనలేదు, కన్ఫామ్. కనుక దేవుడు అన్నాడు. మరి అన్న తర్వాత కూడా ఆయన ఎందుకు హెచ్చించలేదు? హెచ్చింపకపోవడాన్ని బట్టేగా క్రైస్తవ్యానికి దేవుడికి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయేది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడి పిల్లలైనటువంటి వారిని దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? మనం అనుకున్నప్పుడు హెచ్చిస్తాడా? ఆయన అనుకున్నప్పుడు హెచ్చిస్తాడా? ఈ మాట ప్రకారంగా పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడని నేనే, అంటే హెచ్చించువాడని నేనే అన్నాడు. మరి ఎప్పుడు అది కూడా క్లియర్ కావాలిగా. జనరల్గా మనం ఏమనుకుంటామంటే 2022లో 22 వస్తున్నప్పుడు ఆ నైట్ అంతా ప్రార్థన చేస్తాం. ఈ 2022 నాకు దీవెనకరంగా ఉండాలి, ఈ సంవత్సరంలో నా చక్కగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనం అనుకుంటాం. ఈ నెలలో డెవలప్ కావాలి, వచ్చే సంవత్సరంలో హెచ్చింపబడాలని మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మనం ప్లాన్ చేసుకుంటే హెచ్చింపబడతామా? యేసుక్రీస్తుల వారి దగ్గరికి శిష్యులు వచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, తీయకాకండి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి మీరు చెప్పండి అని అంటారు. రెండోసారి వర్తనం చెప్పేసి అన్నారు కదా మీరు, అయితే మరి ఎప్పుడు వస్తారు? ఏ టైం కొరకు మేము ఎదురు చూడాలి? ఏ గడియ కొరకు ఎదురు చూడాలి? కొంచెం లీక్ చేయండి అన్నప్పుడు యేసు ఏమంటాడంటే మత్తయి సువార్త 24లో, మీరు అనుకున్నని గడియలో నేను వస్తాను. మీరు అనుకున్నారు అనుకోండి ఒక దాని గురించి, అది ఆశీర్వాదమే కావచ్చు, అది దీవెనే కావచ్చు. మీరు టైము డేటు మీ మనసులో మీరు స్కెచ్ గీసారు అనుకో, కుదరదు. మీరు అనుకోనని గడియలో నేను వస్తాను అని అన్నాడు. అంటే మరి ఈ సంవత్సరం ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి, హెచ్చబడాలి మనం అనుకుంటే కుదరదు. తండ్రి అనుకోవాలి, ఆ గడియ రావాలి, అప్పుడు మనకి లైఫ్ ఇస్తాడు. మీకు అర్థమవుతుందిగా కాన్సెప్ట్? రైట్. ఇప్పుడు మనము చూద్దాం. దేవుడు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడి పిల్లలైనటువంటి మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడు? ఇందుని గురించి లేఖనము ఏమంటుంది? అపోస్తులైన పేతురు గారిని అడుగుదాం. నూతన నిబంధన గ్రంథంలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి, నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ దాన్ని ధ్యానించండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీ మనసు అలాగ ఉండాలంటే 100లో ఒకవేళ మీరు ఉంటే అక్కడి నుంచి 0కు దింపుకోండి అని అంటాడు. దీన మనసుకులై ఉండు, దీనులుగా మీరు ఉండండి అని అంటున్నాడు. ఎందుకు? ఆయన మిమ్మును గూర్చి సింహాసనం మీద కూర్చొని చింతిస్తున్నాడు. ఏ టైంలో దీవిస్తే, ఏ టైంలో హెచ్చిస్తే, ఏ టైంలో ఆశీర్వదిస్తే కరెక్ట్ వాళ్ళకి. మనం అనుకుంటే కాదు. మనల్ని ఎప్పుడు దీవిస్తే, మనల్ని ఎప్పుడు హెచ్చిస్తే అది ఆయనకి హైలైట్.
ఆయనకి ఘనత మేము వస్తుందో ఆయన దగ్గర క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మనల్ని హెచ్చిస్తాడు. ఇది విషయం. సో హెచ్చించాలంటే తగిన సమయము రావాలి, తగాలి. మీకు అర్థమైందండి పాయింట్? భార్య భర్తలు సంసారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరికి తగాలి, సెట్ కావాలి, మైండ్ సెట్ ఒకటి కావాలి. వారిదొకటి వీరిదొకటి అంటే కుదరదు. అన్ని ఫీల్డ్లు అలాగే ఉంటాయి. తగాలి, ఏదైనా కూడా సెట్ కావాలి. దేవుడు ఆశీర్వదించటం కన్ఫాము. దేవుడి పిల్లల్ని దేవుడు చెప్పిన ప్రకారంగా ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే తగిన సమయం ముందు తగాలి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై దీనులుగా ఉండండి. ఆయన హెచ్చించేంత వరకు దీనులుగా ఉండాలి. దేవుని పిల్లలు హెచ్చింపబడతారు దేవుడి ద్వారా. హెచ్చింపబడటం అంటే ఆస్వాదింపబడటం. ఇప్పుడు మనం ఒక 0లో ఉన్నాం అనుకోండి, హెచ్చింపబడటం అంటే 0 నుంచి 10కి పోవటం హెచ్చింపబడటం, 10 నుంచి 20కి పోవటం, 20 నుంచి 100కి పోవటం, కింద నుంచి పైకి పోవటమే హెచ్చింపబడటం. హెచ్చింపబడటం అనేది ఇంగ్లీష్లో ప్రమోషన్. ఎంప్లాయీస్ బాగా తెలుసు. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఏమంటే గవర్నమెంట్ వారిని హెచ్చించరు, అంటే ప్రమోషన్ ఇవ్వరు. ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ వారికి అంటే వారి యొక్క సర్వీస్ని బట్టి, వారి యొక్క కండక్ట్ని బట్టి. ఫ్రెండ్స్ పద్మ మేడం గారికి తెలుసు, ఎంప్లాయీ కనుక టైం వచ్చినప్పుడు వారికి ప్రమోషన్ ఇస్తారు, హెచ్చిస్తారు. అలాగే దేవుడు కూడా మనం బాప్టిజం తీసుకోగానే, బాప్టిజం తీసుకొని చర్చికి రాగానే హెచ్చించడు, పరిశీలన చేస్తాడు. ఎంతవరకు క్యాండిడేట్ నాతో టచ్లో ఉంటాడు, నన్ను అంటు పెట్టుకుని ఉంటాడు. వాడు చేయడంటే దేవుడు. ఒక కంపెనీలని, ఒక వర్కర్ని యజమానుడు పరిశీలన చేయటము, కండక్ట్ బాగుంటే అది లీస్ట్ అవుట్ చేసి టయాన్ని బట్టి హెచ్చించడం ధర్మమైనప్పుడు, తండ్రి అయిన దేవుడు కూడా తన పిల్లల్ని హెచ్చిస్తాడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడేనా, నువ్వు అనుకోగానేనా, నేను అనుకోగానే తగిన సమయం రావాలి. ఎప్పుడు ఎవరికి ఎలా లైఫ్ ఇస్తే కరెక్టో ఆయనకు అన్నీ తెలుసండి. మనం ఏమనుకుంటామంటే ముందే హెచ్చింపబడాలి అని అనుకుంటాం. ఒక సామెత ఉంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అంటారు చూసారా. మనమే హెచ్చింపబడటానికి ట్రై చేస్తాం మనం. మీకు అర్థమైందంటే చాలామంది క్రైస్తవులు మనంతటి మేమే డెవలప్ కావాలి, మంచి ఉద్యోగానికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, సకల విధాల ప్రయత్నాలు చేస్తారు. అఫ్కోర్స్ అది తప్పు నేను అంటలేదు, కానీ అందులో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉండాలి. మనం ఒక తప్పు చేస్తున్నా కూడా అందులో దేవుని కృప లేకపోతే మనం సక్సెస్ కాము. తెలుసా ఆ విషయం మీకు? తప్పంటే తప్పు చేయమని నేను ప్రోత్సహిస్తలేదు. యాకోబు తండ్రిని, అన్నని మోసం చేశాడు, అవునా? మోసం చేసిండుగా. మోసం చేసిన వాడు ధీమకు పడ్డా పడలేదా? మాట్లాడాలి. అంటే యాకోబు గొప్పతనం అది. యాకోబు పట్ల తండ్రి ప్రణాళిక ఉంది. మనమేమో మోసం అనుకుంటున్నాం, అందులో ఆయన కృప ఉంది. కనుక ప్రియులారా, మన ప్రయత్నాలన్నింటిలో కూడా మనం సక్సెస్ కావాలంటే ఆయన కృప ఉండాలి, ఆయన సహాయం, ఆయన కృప, ఆయన దీవెన, ఆయన సహకారం లేకపోతే ఒడిగలవాడు పరుగులలో గెలవడు. బుద్ధిమంతులగుట వలన భువ దొరకదు, అన్నం దొరకదని సామెతల గ్రంథం, ప్రసంగ గ్రంథంలో ఉన్నది. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించాలంటే ఏమన్నాడండి? తగిన సమయము అన్నాడు. ఆశీర్వదించడం కన్ఫామ్, హెచ్చించడం కన్ఫామ్, కానీ తగిన సమయం కావాలి. మనకు కాదు, దేవుడికి. ఇప్పుడు పేతురు గారు చెప్పిన ప్రకారంగా గ్రంథంలోనికి మనం వెళ్ళి ఈ బిట్టుని మనసులో పెట్టుకొని
తగిన సమయంలో దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించినటువంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎందుకంటే మనకి కథలు వద్దుగా, మన అంతే కదమ్మా, ఊహలు వద్దు, వాక్యమే బేస్ వద్దు. తగిన సమయంలో దేవుడు ఆస్వాదించిన సందర్భాలు గ్రంథంలో ఉన్నాయా? మనం ఎవరుమండి? విశ్వాసం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం దగ్గర కానీ స్టార్ట్ చేద్దాం. అందరి గురించి చెప్పను, జస్ట్ ఒక 3 థింగ్స్ చెప్తాను నేను. అబ్రహాం తండ్రి అయిన దేవుడు అబ్రహాముని తన దగ్గరికి పిలుచుకుంటున్నప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? మళ్ళీ చెప్తున్నా, తండ్రి అయిన దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని తన దగ్గరికి పిలుచుకుంటున్న టైంలో అబ్రహాము ఎక్కడున్నాడు? కమాన్. కల్దీయుల దేశము కదా, కల్దీయుల దేశం అనే ఊరనే ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు అబ్రహాముని పిలుస్తూ అబ్రహాంతో మాట్లాడుతూ ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఇక్కడి నుంచి కొంచెం నేను స్పీడ్కి వెళ్తాను, టైం లేదు కనుక. 1 నుంచి 2 వరకు. యెహోవా నీవు లేచేటప్పుడు ఆయన కూర్చున్నాడా పడుకున్నాడా? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్తే నీకేంటి అని నువ్వు అనుకుంటావేమో మనసులో. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదించదును, నిన్ను దూషించువారని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు, మాటకు లోబడ్డాడు. ఇది కాన్సెప్ట్. దేవుడైన యెహోవా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును పిలుస్తూ ఇలాగ చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను దీవిస్తాను, ఆస్వాదిస్తాను, స్వయంస్ అని చెప్పేసి వాగ్దానాలు మొత్తం చేశాడు అబ్రహాముతోటి. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాము దేవుడి దగ్గరకు వచ్చాడు, అంటే దేవుని యొక్క పనిలోకి వచ్చాడు. అబ్రహాం ఆ టైంలో పరిశుద్ధుడేగా, పాపినైతే పిలవడగా పరిశుద్ధుడు, దేవుడి దగ్గరకు వచ్చాడు. అబ్రహాము దేవుని యొక్క పిలుపు పొందుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? 75. ఎగ్జాక్ట్లీ. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన సారాయిని 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు దేవుడి దగ్గరికి కానాను దేశానికి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 ఏండ్ల, 75 years old. 75 సంవత్సరాలప్పుడు తండ్రైన దేవుడు పరిశుద్ధుడైన అబ్రహాముని పిలుచుకున్నాడు తన పనిలోనికి. ఓకే, మరి పనిలోనికి వెళ్ళిన నెలక, 2 నెలలక, 3 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాముని ఎప్పుడు ఆశీర్వదించాడు? విత్ ఇన్ షార్ట్ టైంలో అబ్రహాం ఆశీర్వదింపబడ్డా? ఇంతకీ అబ్రహాముని తండ్రి దేవుడు ఆశీర్వదించిండా లేదా? ఎప్పుడు ఆశీర్వదించి ఉండొచ్చు? ముందు చూసుకున్నాం. ఇంతకు దేవుడు ఆశీర్వదించలేదా? పిలుస్తున్నప్పుడు వాగ్దానం చేశాడు కదా, దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేసిండా చేయలేదా? 12కి 12 కలపండి, 24. ఆదికాండం 24కి వెళ్దాం.
ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. అంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనకి అర్థమవుతుంది. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాము దీవింపబడ్డాడు. అబ్రహాము దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు అబ్రహాముకి పిల్లలు పుట్టారా? వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. జాగ్రత్తగా మీరు వినండి. ఇస్సాకుని అబ్రహాము పొందుకోవటానికి, ఇస్సాకుని తండ్రి దేవుడు అబ్రహాముకి ఇవ్వటానికి అబ్రహాముకి పట్టిన కాలం ఎంత? 75వ సంవత్సరం దేవుడి దగ్గరికి వెళ్తే ఇస్సాకుని ఎప్పుడు పొందాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత పొందాడు? సరే, ఇంకొక క్లూ. అబ్రహాముకి ఇస్సాకు ఎన్నో ఏట పుట్టాడు? 100 సంవత్సరం. ఓకే, చూద్దాం మనం. ఎక్కడుందండి అది? ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చాలండి. 75 సంవత్సరాలప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు పిల్లలు లేకుండా. దేవుడి దగ్గరికి వెళ్ళిన ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు? 100 ఏళ్ళప్పుడు కొడుకు పెట్టాడు. 25 ఇయర్స్. అబ్రహాము శరీర సంబంధంగా దీవింపబడటానికి అబ్రహాముకు పట్టిన టైం ఎంతంటే 25 ఇయర్స్ వెయిట్ చేశాడు. ఎవరైనా ఆర్డినరీ పర్సన్ కాదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకే ఒక కొడుకుని పొందుకోవడానికి దేవుడి దగ్గర 25 ఇయర్స్ నిరీక్షణ. నీ దగ్గరకు వచ్చాను, మీరు చెప్పిన ప్రకారంగా నన్ను ఎమ్మటే దీవించలేదు, ఆస్వాదించలేదు, నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పేసి టాటా బాయ్ బాయ్ చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయాడా? 8 సంవత్సరాలు నిరీక్షించండి అండి. 25 ఇయర్స్. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. 25 సంవత్సరాలండి. ఎంత బాధ ఉంటుందండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏ విశ్వాసంలో ఉన్నాడో ప్రియులారా బాగా మీరు ఆలోచించాలి. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, దేవుడు ఆశీర్వదించడం కన్ఫర్ము. అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనం అనుకున్నప్పుడా? తగిన సమయం, తగాలి, మ్యాచ్ కావాలి. కొడుకును పొందుకోవడానికి తగిన సమయము అబ్రహాముకి 100వ సంవత్సరం, 25 ఇయర్స్ పట్టింది. అది తగిన సమయము. మరి 10 ఏళ్ళప్పుడు ఇవ్వచ్చుగా, అప్పుడు తగదు. ఇస్తే వాడు ఉండటమో జరిగింది ఇస్సాకు. సంథింగ్ రాంగ్. అంటే దేవుడు ప్రణాళికలో లేదు, అది తగదు కనుక ఇవ్వలే. దేవుడు ఆలస్యం చేస్తుందంటే అమృతం లాంటి బిడ్డలు ఇస్తాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కీడు వెనకాల ఒక అద్భుతమైన మేలు దాగుంటుందని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము పెళ్లి చేస్తాడు. అంతే కదండి? ఇస్సాకు పుట్టిన 40 సంవత్సరాల తర్వాత అబ్రహాము ఇస్సాకి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసినప్పుడు ప్రియులరా, అబ్రహాము యొక్క దాసుడు పేరేం పేరండి? ఎలియాజరు.
లాభంతో ఏమంటాడు? రెబెక్కమ్మని తీసుకొచ్చే విషయంలో ఎలియాజరు లాభంతో ఏం స్టేట్మెంట్ ఇస్తాడు అబ్రహామును గూర్చి? అబ్రహాము దరిద్రుడు అంటాడా, ధనవంతుడు అంటాడా? చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయంలో 34వ వచనం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. గనుక అతడు గొప్పవాడైను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. కనుక నా యజమానుడు గొప్పవాడు, దీవింపబడ్డాడని చెప్పేసి అబ్రహామును గూర్చి ఎలియాజరు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అప్పటికి ఇస్సాక్ ఎన్ని ఇయర్స్? రాహుల్ గాంధీ అంత వయసు, పెళ్లి కాలేదు అంతేగా. జనరల్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు. ఎందుకు 40 ఇయర్స్ పెట్టిందో మరి ఇస్సాక్ అర్థం కాదు. అంటే అప్పుడు చాలా కాలం బతికోలు కాదు, అది కరెక్టే. అది బాగా ఆలోచించండి. ఇస్సాక్కి 40 సంవత్సరాలు వయసు అంటే అప్పటికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 140. ఎస్, అబ్రహాముకి 140 సంవత్సరాలు వచ్చినప్పటికీ తండ్రి దేవుడు ఏ ఒక్క దాంట్లో కూడా మైనస్ లేకుండా అన్ని కోణాల్లో ఆస్వాదించిండండి. అర్థమైందిగా? అబ్రహాముకి 140 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇక ఏ విషయంలో కూడా లోటు లేకుండా దీవింపబడ్డాడు దేవుడి ద్వారా. అంటే మీకు ఏం చెప్పబోతున్నానంటే, అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చిన ఎన్ని సంవత్సరముల తర్వాత అన్ని కోణాలలో దీవింపబడ్డాడు? 65 సంవత్సరాల తర్వాత. అంతే కదండి. 140లో నుంచి తీసేయాలని 70వ సంవత్సరం దేవుడి దగ్గరికి వచ్చాడు. 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడండి అన్ని కోణాలలో దీవింపబడటానికి. మరి మనం 1 సంవత్సరానికి తట్టుకోలేకపోతున్నామేంటి? ఒక 10 ఇయర్స్గా తట్టుకోలేకపోతున్నామేంటి? దేవుడు నన్ను హెచ్చించలేదని. అంటే ఆయన కంటే ఎక్కువ గొప్పవాళ్ళ మనం? ఎందుకు తండ్రి దేవుడు 65 సంవత్సరాల తర్వాతనే ఆయన ఆస్వాదించాడు అని అంటే ఏం చెప్పిండండి పేతురు గారు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ మీరు చేయి పెట్టాలి ఎప్పుడైనా సరే, అన్ని చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక్కడి నుంచి అక్కడికో వెళ్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. అది దేవుడు తగిన సమయములని హెచ్చిస్తాడు. 65 సంవత్సరాలు పట్టిందండి తండ్రి అయిన దేవుడు అబ్రహామును అన్ని కాలంలో ఆస్వాదించడానికి. అందుకులే ప్రభా, నీకు నాకు సంబంధం లేదులే, మా పితరుల లెక్క మళ్ళీ కల్దీయ దేశానికి వెళ్ళిపోతాము, అక్కడ ఏదో విగ్రహాల వ్యాపారం మా డాడీ చేసుకుంటున్నారు కదా, అలాగే బ్రతుకుతున్నారు కదా, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళాడండి. ఓపిక, పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నిట్లలోనండి. ఓపిక అనేది చాలా అవసరం అండి. ఓపికతో ఎదురు చూసిన వాడు అద్భుతమైన రిజల్ట్స్ పొందుకున్న సందర్భాలు గ్రంథంలో ఉన్నాయండి. కానీ మనకు ఓపిక ఉండదు కదా. అయిపోవాలి, ఎమ్మటి అయిపోవాలి. బ్యాప్టిజం తీసుకుని వచ్చిన తెల్లారే జరగాలి, 2 రోజులు జరగాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. అంటే వీరు లేఖనములు ఎరుగకే పొరబడుచున్నారని చెప్పేసి మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని మనసు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, మన పట్ల తనకున్న క్యాలెండర్ ఏంటి,
అన్ని క్యాలెండర్ ప్రకారంగా జరిగిస్తాడు అన్నటువంటి ఆ సీక్వెన్స్ని క్యాచ్ చేయలేకపోతున్నారు చాలామంది. అబ్రహామే 65 సంవత్సరాలు దేవుడి దగ్గర వెయిట్ చేశాడండి. దేవుడు శోధించడు కానీ మనుషులని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలో పాస్ అయిన వాడే ప్రమోషన్ అవుతాడు. అంతే కదండి. ఫెయిల్ అయితే అంతే. దేవుడు పరీక్షిస్తాడు మనుషుల్ని, దేవుడు శోధించడు. మరి మనుషులను శోధించేడు ఎవడు? ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి శోధించాడు. యేసు దగ్గరికి వచ్చి శోధకుడు శోధిస్తాడు. తండ్రి అయిన దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అంతే. నెంబర్ 2, యేషోబు దగ్గరికి వెళ్దాం. యేషోబు ఉన్నాడు కదండి. యేషోబు ఎవరు కుమారుడు? ఓకే. యేషోబుని జస్ట్ మీకు సబ్జెక్ట్ అర్థం కావడం కొరకు జస్ట్ లైట్కి చెప్పుకుంటూ వెళ్తున్నాను. నా టైంని నేను చూసుకుంటూ ముందు క్లోజ్ చేస్తాను. యేషోబుని అన్నలు ఇస్మాయిలీలు అమ్ముతారు, తెలుసు కదా, వర్తకులు. వారు తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ ఎవరికి అమ్ముతారు? పోతిఫరు సైన్యాధిపతి పోతిఫర్ ఐగుప్త దేశంలో పోతిఫర్ ఇంటిలోకి వస్తాడు. యేషోబుని అన్నలు అమ్మే టయానికి యేషోబు యొక్క వయసు ఎంత? గుంటలో పడేసి చంపడం ఎందుకులే అమ్మేద్దామని చెప్పేసి తీసినప్పుడు ఆ టైంలో ఆయన ఏజ్ ఎంత? బాగా ఆలోచించాలి. పరిశుద్ధుడు యేషోబు. ఆయన ఏజ్ ఎంత అండి? ఆదికాండము 37వ అధ్యాయంలోకి వెళ్దాం. కొన్ని ఎన్ని కూడా మనం పరిశీలిస్తేనే బలపడతామని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నది చూడండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశవాళి ఇదే. యేషోబు 17 వాడై అంటే 17 ఇయర్స్ తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేషోబు వారి చెడుతనమునకు వచ్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. నాట్ దిస్ స్క్రిప్చర్. అప్పుడు వయసు ఎంత? 17 సంవత్సరాలు, అంతే కదా, కన్ఫర్మ్. బాగా ఆలోచించాడు. మన యేషోబుని ఏదంత నాన్న? 24. ఇక్కడ 17 ఏళ్ళు ఎవరున్నారు? 17 ఇయర్స్. చందు నేనంతా చికాకు అయితే చెప్తే వద్దులే. 17 సంవత్సరాలు అంటే అంతే. 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అంతే. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలప్పుడు దేవుడు సన్నిధికి వెళ్ళాడండి పరిశుద్ధుడైనటువంటి యేషోబు. ఐగుప్త దేశంలో తన క్యారెక్టర్ని కాపాడుకుంటాడు. ఎవ్రీథింగ్ ఓకే, మీకు అన్ని తెలిసిన సంగతులే. ఐగుప్త దేశం మీదికి ఫరో అంతటి స్థాయికి ఆయన రావడం జరిగింది. తెలుసుగా మనందరికీ. ఫరో జస్ట్ సింహాసనమే తప్ప ఎవ్రీథింగ్ లీడ్ చేసేది మొత్తం యేషోబే. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి. ఒక రకంగా చెప్పాలంటే చక్రవర్తి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన దేవుడు ఆ స్థాయిని యేషోబుకి ఐగుప్త దేశంలో ఇచ్చాడు. ఆ స్థాయి యేషోబు పొందుకోవటానికి అతను నిరీక్షించినటువంటి టైం ఎంతకాలం వెయిట్ చేశాడు? 17వ సంవత్సరం వెళ్ళాడు, దేవుడి సమక్షంలో ఉన్నాడు. ఐగుప్త దేశానికి చక్రవర్తి స్థాయికి ఆయన వెళ్ళాడు, దేవుడు తీసుకెళ్ళాడు. ఆ పొజిషన్ యేషోబుకు రావటానికి యేషోబు నిరీక్షించినటువంటి, ఎదురు చూసినటువంటి కాలం ఎంత?
ఏం చెప్తూ ఏమైందని అనుకుంటున్నారా? తెలిసి చెప్పండి, పర్లే. ఆదికాండము 41వ అధ్యాయము 42, 41. మరియు ఫరో, చూడుము, ఐగుప్త దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపనార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకి బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్త దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అంటే చక్రవర్తి నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్త దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జఫ్నసా నెహు అను పేరు పెట్టి అతనికి ఓమి యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయకు ఆసేపతునిచ్చి పెళ్లి చేశాడు. యోసేపు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బయలుదేరి ఐగుప్త దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్త రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు అధికారపూర్వకంగా 30 సంవత్సరముల గలవాడై ఉండెను. 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్త దేశమందంతటా సంచారము చక్రవర్తి స్థాయిలోకి. యోసేపు రావడానికి యోసేపుకు పట్టిన టైం ఎంతకాలం నిరీక్షించాడు? 30వ సంవత్సరం చక్రవర్తి అయ్యాడు అనుకుందాం. అట్స్ ఈక్వల్ పొజిషన్. ఎన్నో సంవత్సరం వెళ్ళాడు? 17 సంవత్సరం వెళ్ళాడు. 30వ సంవత్సరం చక్రవర్తి అయ్యాడు. అంటే ఎంత టైం పట్టింది చెప్పండి? ఓపెన్ 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు నిరీక్షిస్తే ఆ పోస్ట్ పొందుకోగలిగాడండి. ఆ పోస్ట్ని ఇచ్చింది ఎవరు? తండ్రిన దేవుడు. ఎందుకు 13 సంవత్సరాలు పట్టింది చక్రవర్తి కావడానికి ఐగుప్త దేశంలో? యోసేపుకి ఎమ్మటే లైఫ్ ఇవ్వచ్చు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయం తగాలి. మన పిల్లగాలు పుట్టిన ఎమ్మటే కావేరి రెస్టారెంట్స్ బిర్యానీ చేసుకొచ్చి ముక్కలు పెడతామా? ఎందుకు పెట్టాం? ఏ టైంలో పెడితే వాడు నవ్వుతాడో తింటాడో మింగుతాడో మనకు తెలుసు. తగిన సమయం రావాలి, అంతేనా కదా? పెద్ద పెద్ద ముక్కలు తినాలంటే ఏం కాదులే, పెద్దవి పెడదాము తింటే అని చెప్పేసి పెడతాము మనం. ఏ తండ్రి చెయ్యడే ఏ పని? నీ పిల్లల విషయంలో నీకే ఇంత టెక్నాలజీ ఉంటే మన అందరి విషయంలో అయినా తెలవదా అండి? ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలకి పెద్ద పెద్ద వస్తువులు కొనిస్తామా? కొనిస్తాం. దాని విలువేంటో, దాని పరిస్థితి ఏంటో, దాని మీద గ్రిప్ ఉన్నప్పుడు కొనిస్తాం. తెలనటువంటి వాడికి మనం కొనిస్తామా? ఆలోచిస్తాం. అలాగే తండ్రైన దేవుడు కూడా ఎప్పుడు ఏది మనకిస్తే కరెక్టో అంతా ఆయన దగ్గర డయాగ్రామ్ ఉంటుందండి. ప్రణాళిక అంటారు, ఫ్రీ ప్లాన్. జగత్ పునాది వేయటానికి ముందే ఆయన దగ్గర అద్భుతమైన స్కెచ్ ఉంది. ప్రసంగిలు అంటాడు జ్ఞాని అయిన సొలొమోను, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు జరుగునట్లు జగత్ పునాది వేయటానికి ముందే తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటాడు. ప్రణాళిక ప్రకారంగా జరిగిస్తాడు. ఈ కాన్సెప్ట్ మరియమ్మకు తెలవక, ద్రాక్షరసం అయిపోయింది కదా కుమారుడా, నీ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది కదా, విద్య చేయొచ్చు కదా అని అంటది. నీళ్ళని ద్రాక్షరసంగా మారొచ్చు కదా, ఏదో సజెషన్ ఇస్తుంది పాపం తల్లి. ఏమంటాడు యేసు? ఏమంటాడండి? అమ్మా
నీ సలహా బాగానే ఉందిలే కానీ కరెక్ట్ కాదు. నా సమయం ఇంకా సమయం రావాలి. సమయం రావడానికి ముందు ఏ పని కూడా మనం చేసినా ఫెయిల్ అయిపోతాయి, అంతే. ఏం లేదు. పాస్ అయిందంటే తండ్రి ప్రణాళిక. ప్రయత్నము చేయొద్దు అని అంటలే, ప్రయత్నములో మనం సక్సెస్ అయినామంటే ఆయన కృప, అంతే. కాబట్టి ప్రియులారా, 13 సంవత్సరాల టైము యేషూవుకు పట్టింది చక్రవర్తి స్థాయికి రావటం కదా. నెంబర్ 3, స్పీడ్గా చూసుకొని క్లోజ్ చేసుకుందాం. నా టైం నేను చూస్తూనే ఉంటున్నానండి. దావీదు ఉన్నాడు. దావీదును గూర్చి అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22లో ఏం చెప్పబడ్డది? నేను యెషయ కుమారుడైన అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. దావీదును గురించి దేవుడు ఏమంటుండో చూద్దాం. నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు. తండ్రి అయిన దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఓకే, దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం పొందిన టయానికి దావీదు యొక్క వయసు ఎంత? దావీదు అభిషేకింపబడ్డాడు దేవుడు సన్నిధిలో. అప్పుడు దావీదు యొక్క వయసు ఎంత? జస్ట్ చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం కొంచెం స్పీడ్గా వెళ్తున్నానండి కలిసి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము తీయాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చింది. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదును అభిషేకించాడు. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని అందులో తైలము నింపి దావీదుని అభిషేకించిండు. అంటే దేవుడి యొక్క జనాంగంగా ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తిగా చేసేసాడు. దేవునితో అంటుగట్టాడు సమూయేలు. దావీదు అభిషేకం పొందిన టయానికి దావీదు యొక్క వయసు ఎంత? పదిహేడవ అధ్యాయము గొలియాతుని మర్డర్ చేస్తున్న టైంలో అది వెల్లడవుతుంది చూడండి. జస్ట్ ఒక అధ్యాయం డిఫరెన్స్ తోటి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం 32 కానుంచి అవుతున్న చూడండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడనైనటువంటి నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అన్నాడు. అప్పుడు రాజు సౌలు, ఈ ఫిలిష్తీయును ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదుగా, ఎందుకంటే నువ్వు బాలుడవి, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదు అన్నాడు. ఇప్పుడైతే నువ్వు బాలుడవి, వాడిని మీదికి పోవడం, అంత యుద్ధం చేయడం, వాడిని కథం చేయడం నీ వల్ల ఎట్లయిద్ది? నోట్ ది స్క్రిప్చర్. ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచించండి. అప్పటికి బాలుడు అంటే అర్థం ఏంటంటే, బాలుడు వయసు ఎంత అండి? స్వాతి ఎంత ఉంటుందమ్మా? 12 లేకపోతే 13, అంతేగా. బాలుడు వయసు 12 నుంచి 13, 14 ఉంటుంది. 12వ ఏటో 13వ ఏటో అభిషేకం పొందుతున్నాడు. బాగా ఆలోచించాలి. 13 సంవత్సరాలు అనుకుందాం. దావీదు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు తొంట కట్టబడ్డప్పటి టయానికి 13 ఏళ్ళు. తండ్రి అయిన దేవుడు దావీదుకి ఏ వయసులో లైఫ్ ఇచ్చాడు అంటే చక్రవర్తి పొజిషన్ ఇచ్చాడు.
ఎన్నో సంవత్సరం రాజు అయ్యాడు? అతనికి పట్టిన కాలం ఎంతకాలం నిరీక్షించాడు దావీదు? జస్ట్ బాగా ఆలోచించండి మీరు. పెద్ద పెద్ద తిమ్మింగులకే టైం పడుతుంది గ్రంథంలో అని చెప్పడం కొరకు చెప్తున్నా నేను. మోనార్కులు వీళ్ళందరూ. ఈయన చక్రవర్తి ప్లేసులో ఆ సింహాసనం మీద కూర్చోవటానికి దేవుడు అతనికి ఇచ్చిన టైం ఎంత? ఎన్నో ఏట లైఫ్ ఇచ్చాడు దావీదుకి. 13వ ఏట దేవుడి దగ్గరికి పోతే ఓకే. సెకండ్ సమయలు, 2వ సమయలు గ్రంథం ఒకసారి తీద్దాం. సమయలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలానారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. చాలండి. ఎన్నో సంవత్సరం రాజు అయినట్టండి? దావీదు 30 ఏండ్ల వాడై ఏలానారంభించాడు, పరిపాలన చేయడానికి వచ్చాడు. అంటే 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? దాంట్లో 13 తీసేయండి. 30లో 13 తీసేయండి. ఎంతండి? 17. ఎగ్జాక్ట్ 17 సంవత్సరాలండి ఉచితంగా తండ్రి దేవుడికి సర్వీస్ చేశాడు. 17 ఇయర్స్ ప్రియరా. యుద్ధ వీరుడండి. దావీదు తలుసుకుంటే ఏదైనా చేశాడు. శత్రువులు దావీదు వస్తారంటే మన భాషలో చెప్పాలంటే అదేగా, గజగజ వణికిపోయేటోడు. దావీదుని ఎదుర్కోవడానికి ఎవడి వల్ల కాలేదండి ఆ రోజుల్లో. యుద్ధ నైపుణ్యుడు అనమాట. విజయమే తప్ప కింద పడిపోవటం లేదు చరిత్ర. అలాంటి చరిత్రకారుడికి పట్టిన టైం ఎంత? ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుడు ఆయన హెచ్చించడానికి 17 ఇయర్స్ వెయిట్ చేశాడు. ఎందుకు 17 ఇయర్స్ పట్టింది? దేవుడు అతన్ని చక్రవర్తి చేయడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. తగిన సమయం రావాలి. యేషోబు కూడా 30 సంవత్సరం కదా రాజైంది. దావీదు కూడా అంతే కదండి. ప్రియులారా, బాగా ఆలోచించండి. చెప్పుకుంటూ పోతే నేను ఎన్నో చెప్పొచ్చు మీతోటి. టైం లేదు, అయిపోయింది ఆల్రెడీ. నాకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది అక్కడి నుంచి. ప్రియులారా, దేవుడు హెచ్చించు సమయం ఏది? దేవుడు మనుషులని హెచ్చించు సమయం ఏదనంటే తగిన సమయం. తగ్గాలి. అది తగ్గేంత వరకు వెయిట్ చేయాలి, నిరీక్షించాలి. అబ్రహాము నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నిరీక్షించిండు, రిజల్ట్ పొందుకోగలిగాడు. ఇది విషయం అండి. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము దీవింపబడాలంటే, ఆస్వాదింపబడాలంటే అది ఏ కోణములనైనా సరే, ఆత్మీయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, శరీర సంబంధం కావచ్చు, భూ సంబంధం కావచ్చు, ఏ కోణములైనా సరే మనం దీవింపబడాలంటే మనం టైం పెట్టుకుంటే కుదరదు. ఈ సంవత్సరం జరగాలి, ఇప్పుడే జరగాలంటే కుదరదు. మనం కరెక్ట్గా ఉంటే దేవుడు ఆ టైం రాగానే వేసిపడేస్తాడు. మన భాషలో చెప్పాలంటే ప్రమోషన్ ఇచ్చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతుల కింద దీనులుగా ఉండాలి. అంటే జీరోలో ఉండాలి. మనం జీరోలో ఉంటే మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఇది కాన్సెప్ట్. కాబట్టి మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓపిక పట్టండి. ఏ విషయంలో సరే భయపడకాకండి, కృంగిపోకాకండి. మనం ధైర్యాన్ని కలిగి ఉండండి. దేవుడు కాలాన్ని పెట్టి దీవిస్తాడు.
అన్ని కోణంలో ఆస్వాదిస్తాడు. పడకపోయినా నో ప్రాబ్లం, అది ఆయన ఇష్టం. ఆస్వాదించాలంటే ఆస్వాదిస్తాడు, వద్దు అనుకుంటే ఆయన ఇష్టం. దట్స్ అప్ టు హిమ్. మీకు అక్కరగా ఉన్నవేదో మీరు అడగడానికి ముందే నాకు తెలుసు అన్నాడు. మీరు నాకు చెప్పాలనా? కనుక ఆయన ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కానీ ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఆయన కృపకు మనము పాత్రలు అవుతాం. దేవుడు మనందరినీ తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాక అందరికీ వందనాలు.